హాయ్ హలో వెల్కమ్ టు ఆర్టీఆర్ టెక్ ఇన్ఫో ఛానల్. లాస్ట్ ఇయర్ లాగానే ఈ ఇయర్ కూడా ఎంసెట్ సంబంధించిన ప్రతి ఒక్క చిన్న అప్డేట్ అనేది మీకు మా ఛానల్ ద్వారా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు టాపిక్లోకి వస్తే టీఎస్ ఎంసెట్ 2024లో ఎవరికి ఫ్రీ సీట్ వస్తుంది, ఫుల్ ఫీ రియంబర్స్మెంట్ ఎవరికి వస్తుంది, పార్షల్ ఫీ రియంబర్స్మెంట్ ఎవరికి వస్తుందని చెప్పేసి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. కేటగిరీ వైజ్గా చూసుకుంటే ఓపెన్ కేటగిరీ వాళ్ళకి అప్ టు 10,000 ర్యాంక్ ఉన్న వాళ్ళకి ఫుల్ ఫీ రియంబర్స్మెంట్ వస్తుంది. అదేవిధంగా ఒకవేళ మీరు ఇంటర్ గవర్నమెంట్ కాలేజీలో చదివితే మీకు ర్యాంక్తో సంబంధం లేకుండా మీకు ఫుల్ ఫీ రియంబర్స్మెంట్ వస్తుంది. అయితే ఈ రెండు కండిషన్స్లో తప్పకుండా మీ పేరెంట్స్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కావద్దు. సో ఇన్కమ్ వచ్చేసి రూరల్లో 1.5 lakh బిలో, అర్బన్లో 2 lakhs బిలో ఇన్కమ్ సర్టిఫికేట్ తప్పనిసరిగా ఉండాలి. మీకు టాప్ 1 ర్యాంక్ వచ్చినా, 100 ర్యాంక్ వచ్చినా, 10,000 వచ్చినా, 9,000 వచ్చినా తప్పకుండా మీకు ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది మాత్రము ఫీ రియంబర్స్మెంట్కి మస్ట్. అబౌట్ 10,000 ర్యాంక్ వచ్చిన ఓపెన్ కేటగిరీ స్టూడెంట్స్కి ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఉంటే వారికి పార్షియల్ రియంబర్స్మెంట్ 35,000 రూపీస్ గవర్నమెంట్ పే చేస్తుంది. అంటే ఒక ఇయర్కి మీ ట్యూషన్ ఫీ 70,000 అవుతే మీకు పార్షియల్ రియంబర్స్మెంట్ 35,000 రూపీస్ గవర్నమెంట్ మీకు పే చేస్తుంది ఎవ్రీ ఇయర్కి. సో ఈడబ్ల్యూఎస్ ద్వారా కూడా మీకు పార్షియల్ రియంబర్స్మెంట్ కావాలనుకుంటే తప్పకుండా మీ ఇన్కమ్ అనేది రూరల్ అయితే 1.5 lakh బిలో, అర్బన్ అయితే 2 lakhs బిలో ఉండాలి. బీసీ కేటగిరీ వాళ్ళకి బిలో 10,000 ర్యాంక్ ఉంటే ఫుల్ రియంబర్స్మెంట్. అదేవిధంగా గవర్నమెంట్ కాలేజీలో ఇంటర్మీడియట్ చదివితే ర్యాంక్తో సంబంధం లేకుండా వారికి కూడా ఫుల్ రియంబర్స్మెంట్ ఉంటుంది. ఓపెన్ కేటగిరీ వాళ్ళకి అబౌట్ 10,000 ర్యాంక్ వస్తే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ లేకపోతే వాళ్ళు ఫుల్ ఫీ పే చేయాల్సి ఉంటుంది. కానీ బీసీ కేటగిరీ వాళ్ళకి మాత్రం అబౌట్ 10,000 ర్యాంక్ వచ్చినా మీకు పార్షియల్ ఫీ రింబర్స్మెంట్ ఎలిజిబిలిటీ ఉంటుంది. మీకు 90,000 వచ్చినా, 1 lakh వచ్చినా, 10,001 వచ్చినా 35,000 రూపీస్ గవర్నమెంట్ అనేది మీకు రీంబర్స్మెంట్ చేస్తుంది. సో బీసీ కేటగిరీ వాళ్ళు కూడా తప్పకుండా ఇన్కమ్ సర్టిఫికేట్ అందుబాటులో ఉంచుకోండి. రూరల్లో ఉంటే 1.5 lakhs బిలో ఉండాలి. అదేవిధంగా అర్బన్లో ఉంటే 2 lakhs బిలో ఇన్కమ్ సర్టిఫికేట్ రెడీగా ఉంచుకోండి. నెక్స్ట్ కేటగిరీ వచ్చేసి ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ. ఈ 3 కేటగిరీ వాళ్ళకి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ర్యాంక్ ఫుల్ రీంబర్స్మెంట్ ఉంటుంది. మీకు ఫస్ట్ ర్యాంక్ వచ్చినా, 100 వచ్చినా, 10,000 వచ్చినా, 1 lakh వచ్చినా, లాస్ట్ ర్యాంక్ వచ్చినా మీకు ఫుల్ రీంబర్స్మెంట్ ఉంటుంది. సో వీరికి కూడా ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది తప్పకుండా ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వాళ్ళకి రూరల్ అయితే 1.5 lakh బిలో, అదేవిధంగా అర్బన్లో ఉన్న వాళ్ళకి 2 lakhs బిలో ఇన్కమ్ సర్టిఫికేట్ ఉండాలి. ఒక విషయం మీరు గుర్తుంచుకోండి, మీరు ఏ కేటగిరీ అయినా ఏ ర్యాంక్ వచ్చినా సరే తప్పకుండా మీకు రీంబర్స్మెంట్ రావాలి అంటే ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది ఉండాలి. ఇన్కమ్ సర్టిఫికేట్ లేకపోతే మీరు ఏ కేటగిరీ అయినా ఏ ర్యాంక్ వచ్చినా కానీ మీకు రీంబర్స్మెంట్ అనేది ఉండదు. కాబట్టి మీరు తప్పకుండా రూరల్లో ఉంటే 1.5 lakhs బిలో, అదేవిధంగా అర్బన్లో ఉంటే 2 lakhs బిలో ఇన్కమ్ సర్టిఫికేట్ రెడీగా ఉంచుకోండి. సో టైం ఎందుకు వేస్ట్ చేసుకోవడము, మీరు లేటెస్ట్ 2024 ఇన్కమ్ సర్టిఫికేట్ని రెడీగా ఉంచుకోండి కౌన్సిలింగ్ కంటే ముందు. లేకుంటే మీకు రీంబర్స్మెంట్ అనేది వర్తించదు. ఇన్కమ్ సర్టిఫికేట్ లేకపోతే రీంబర్స్మెంట్ వర్తించదు. సో ఎంసెట్ సంబంధించినటువంటి ప్రతి ఒక్క చిన్న అప్డేట్ని మీకు మా ఛానల్ ద్వారా అందిస్తాం. కాబట్టి మా ఛానల్ని మీరు ఒకవేళ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ ఎవరికైనా ఉంటే షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.